జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. నితిన్ నవీన్ గారి కొత్త కమిటీ, చాలామంది కొత్త ఫేసులు, యావరేజ్ ఏజ్ కూడా చాలా కింద పడ్డది అని చెప్తున్నారు. అంటే కింద పడ్డది అని అంటే కింద పడ్డది అని అన్నది కాదు, తక్కువ అయింది. ఎంతోమంది యంగ్స్టర్స్కి ఆయన ఛాన్స్ ఇచ్చిండ్రు అని చెప్తున్నారు. అయితే నితిన్ నవీన్ గారి యొక్క కమిటీ ఏదైతే రీసెట్ అయింది కదా, బీజేపీ ఏదైతే రీసెట్ చేసింది కదా కమిటీని, మళ్ళీ అది నిజంగా మాస్టర్ స్ట్రోకా లేకపోతే రానున్న రోజులలో బ్రెయిన్ స్ట్రోక్ ఇస్తుందా? మీ కమెంట్ రూపంలో ఈ చిట్టం మొత్తం విన్న తర్వాత మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఒక కీలకమైన ఘట్టం జరిగింది భారతీయ జనతా పార్టీలో. ఇది కేవలం ఒక మార్పు కాదు ఫ్రెండ్స్, కంప్లీట్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని మార్చే ప్రయత్నం జరిగింది ఈ కమిటీలో. స్మృతి ఇరానీ గారు మళ్ళీ మనకు తెర మీదకి వచ్చిండ్రు. రామ్ మాధవ్ గారు మళ్ళీ మనకు తెర మీదకి వచ్చిండ్రు. ఇన్ఫ్యాక్ట్ బిలాప్ దేబ్ గారు ఎవరైతే ఉన్నారో నేషనల్ ఆర్గనైజేషన్లో అడుగుపెట్టిండ్రు. వినోద్ తావ్డే ఇంకా సునీల్ బన్సల్ గారు అట్లనే ఉన్నారు. అమిత్ మాల్వియా సర్ప్రైజింగ్లీ సోషల్ మీడియా గేట్ల నుంచి బయటికి పంపించారు. ఇన్ఫ్యాక్ట్ హీ హాజ్ ఎగ్జిటెడ్ ది సోషల్ మీడియా. యంగ్ ఫేసెస్ మీడియా కోఆర్డినేషన్స్లో మనకు కనిపించినాయి. ఇంకో కీలకమైన ఘట్టం, పీయూష్ గోయల్ గారు పార్టీ యొక్క జాతీయ కోశాధికారి అయ్యారు, నేషనల్ ట్రెజర్ అయ్యారు. అంటే నితిన్ నవీన్ గారి యొక్క ఈ కమిటీ మీకు ఏ రకంగా కనిపిస్తుంది? నితిన్ నవీన్ గారి కొత్త కమిటీ ఏమని మెసేజ్ ఇస్తుందని అంటే, అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి పార్టీలో, ఉంటుంది కూడా. కాకపోతే ఎవడెవడైతే కంఫర్ట్ జోన్లో కూర్చొని తైతక్కలు ఆడినరు చూడు, వాళ్ళందరికీ దర్వాజా బయట కూర్చోబెట్టి బయటికి పంపించేసుడే. కంఫర్ట్ జోన్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ బయటికి పంపించేసుడే అన్న మెసేజ్ క్లియర్ కట్గా కనబడ్డదా లేదా? ఇది ఒక బిగ్గెస్ట్ రీసెట్ అని ఎందుకు అంటున్నా అంటే ఫ్రెండ్స్, భారతీయ జనతా పార్టీ ఒక కొత్త నరేటివ్ మెషినరీ తయారు చేసిందా అని అనిపించింది నాకు. ఎందుకనంటే చాలామంది యంగ్ ఉన్నారు, కొత్త ఫేసులు కనిపించినాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని నెలల పాటుగా మనం చూస్తుంటే అట్లీస్ట్ ఫర్ 6-7-8 months మనమే ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఇంత సొఫిస్టికేటెడ్ పొలిటికల్ కమ్యూనికేషన్ మెషినరీ ఉన్న పెద్ద పెద్ద మాతృత్వ సంస్థలు మనకు మద్దతు తెలుపుతున్నా భారతీయ జనతా పార్టీ యొక్క నరేటివ్లు ఎందుకు ముంగటికొస్తలేవు, ప్రజలల్లో గెలుస్తలేవు అనే విషయం మనం అందరం చూసినాం. ప్రతిసారి అవి తిప్పికొట్టబడ్డాయి ఆర్ ఓటమికి గురైనాయి. ఇవాళ నితిన్ నవీన్ గారి కొత్త కమిటీ మనం తీసుకొని చూస్తే నేషనల్ జనరల్ సెక్రటరీలు ఎవరైతే ఏజ్ ఉంటుంది చూడు వాళ్ళందరిది, అది చాలా యంగ్ ఫేసెస్ మనకు చాలా కనబడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇదొక నితిన్ నవీన్ గారి ఆర్గనైజేషనల్ స్టాంప్ అనేది మళ్ళీ కనబడ్డదా లేదా అనేది ఒకసారి మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రి. ఆబ్వియస్గా బన్కీపూర్ ఏదైతే ఓటమి ఉంది చూడు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని షేక్ చేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నారీ శక్తి అని చెప్పి అంటే మీరు కేవలం మాట్లాడతారు రాబాయ్, మేము ఆచరణలకు కూడా దిగుతాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇలా క్లియర్ కట్గా అడుగులేసినట్టుగా అనిపిస్తుంది. బికాస్ దెర్ ఆర్ డజన్ ఉమెన్ ఇన్ నితిన్ నవీన్స్ న్యూ కమిటీ. 12 మందితో పెట్టడం అని అంటే ఒక పోరగాళ్ళ మజాక్ అయితే కాదు కదా ఆబ్వియస్గా. సో ఒక డిజిటల్ లీడర్షిప్ కనిపించింది మనకు, who are very digital pro and very agile as far as the digital world is concerned. మెసేజ్ కూడా ఏమని అనిపించింది అని అంటే, ఇక నరేటివ్ని చేజ్ చేసుడు కాదు, నరేటివ్ని క్రియేట్ చేయాలా అనే ఒక యువత బ్లెండ్ అట్లీస్ట్ అనిపిస్తుంది. మళ్ళా లాజికల్గా దీన్ని మ్యాప్ చేస్తారా లేకపోతే మళ్ళీ భజననే ఉంటుందా అనేది చూడాలి. ఎందుకంటే పేర్లు చేంజ్ అవ్వడు కమిటీలో చాలా ఈజీ. పొలిటికల్ కమ్యూనికేషన్ కల్చర్ ఉంటుంది చూడు, నరేటివ్లను తిప్పి కొట్టాలనంటే అది మాత్రం జర ఛాలెంజింగ్ అయినా కాదా ఫ్రెండ్స్? జర మీ కమెంట్ రూపంలో చెప్తుంటారు. యంగ్ ఫేసెస్ కాకుండా ఒక కీలకమైన అంశాలు కూడా మనకు కనబడతాయి. ఏందనంటే రామ్ మాధవ్ గారి రాక, స్మృతి ఇరానీ గారి రాక. వీళ్ళది నిజంగా చెప్పాలనంటే మళ్ళీ ఎక్స్పీరియన్స్ రిటర్నా లేకపోతే ఎమోషనల్ కిక్కిన్ అయిందా అనేది జర డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రామ్ మాధవ్ గారి రాక అనేది ఒక కీలకమైన ఘట్టం. ఎందుకనంటే ఇది స్ట్రాటజిక్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఈయన కేవలం రామ్ మాధవ్ గారు ఒక టెలివిజన్ పాలిటీషియన్ కాదు, ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్త్ చేసుట్లా ఘనుడు, అలయన్స్లు తీసుకొచ్చుట్లా ధీరుడు, డిఫికల్ట్ పొలిటికల్ టెరెన్లలో పనిచేసే దురంధరుడు, బిహైండ్ ద సీన్ స్ట్రాటజీ వేసి ప్రత్యర్థులకు గడ్డపారదించే రామ్ మాధవుడు మన రామ్ మాధవ్ గారు. స్మృతి ఇరానీ గారికి తీసుకుంటే, స్మృతి ఇరానీ గారి అగ్రెషన్ మనం కొత్తగా మాట్లాడాలనక్కర్లేదు, ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. జిస్ దేశ్ మే గంగా బహती है वहां हर कंकर में शंकर बसता है. ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. అగ్రెషన్, కమ్యూనికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ డిఫికల్ట్ కాన్స్టిట్యుయెన్సీస్, అమేథీ లాంటి కాన్స్టిట్యుయెన్సీస్ పొలిటికల్ బ్యాటిల్స్కి స్మృతి ఇరానీ గారు
ఒక కొత్తగా ఇంట్రొడక్షన్ మనం వాళ్ళకి చేయాల్సిన అవసరమే లేదు. సో నితిన్ నవీన్ గారి కొత్త ఫార్ములా ఏ రకంగా కనిపిస్తుందనంటే, నితిన్ నవీన్ గారు ఒక కొత్త యంగ్ ప్రెసిడెంట్, రామ్ మాధవ్ గారి ఎక్స్పీరియన్స్డ్ ట్రబుల్ షూటర్ లాంటి వాళ్ళని వైస్ ప్రెసిడెంట్గా తీసుకొని కొత్త కమ్యూనికేషన్ మెషినరీని స్మృతి ఇరానీ రూపంలో పెట్టి ఒక కాంబినేషన్ ఆర్ ఈ కాగ్నిటివ్ నరేటివ్ వార్ఫేర్ ఏదైతే జరుగుతుందో చూడు ఇన్ని రోజులు, దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే ఒక ఆలోచన కూడా మొదలవుతుంది. ఆలోచిస్తున్న తరుణంలో మన తెలంగాణ నుంచి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆశాపరులకు మాత్రం ఈసారి నిరాశనే మిగిలింది. ఎందుకు అనంటే, ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్ దొరికింది, కర్ణాటకకు రిప్రజెంటేషన్ దొరికింది, దక్షిణాన నుంచి తమిళనాడుకు రిప్రజెంటేషన్ దొరికింది, ఆఖరికి కేరళకు కూడా రిప్రజెంటేషన్ దొరికింది. కానీ తెలంగాణకు దొరకలే. తెలంగాణకు దొరికిందంటే ఏం దొరికింది తెలుసా? ఒక పెద్ద గుండు సున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గాడిది గుడ్డు, కరెక్ట్ మాటలు చెప్పాలంటే. ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా ఒక్క స్టేట్ లీడర్కి కూడా పదవి నేషనల్లా చోటు దొరకలేదు అని అనేది ఏం లేకుండే. నేషనల్ ఆఫీస్ బేరర్స్లలో ఫస్ట్ టైం తెలంగాణకి ఏమొచ్చింది అని అంటే 0. ఇది చాలా సీరియస్ క్వశ్చన్ దారితీస్తుంది ఫ్రెండ్స్. ఆబ్వియస్గా ఒక సీరియస్ క్వశ్చన్కి దారితీస్తుంది. ఏందనంటే, ఢిల్లీ తెలంగాణ గల్లీకి తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక సీరియస్ మెసేజ్ ఏమన్నా ఇచ్చిందా అననే ఒక ఆలోచన కూడా మొదలవుతుంది కదా. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ పేరుండే, తమిళనాడు పేరుండే, కేరళ పేరుండే, కర్ణాటక పేరు కూడా ఉండే, కానీ తెలంగాణ బీజేపీ పేరు మాత్రం లేదు. అంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీలో లీడర్షిప్ వ్యాక్యూమ్ ఎంత దిగజారిన స్థితిలో ఉన్నదో అననే ఒక మెసేజ్ అనేది క్లియర్ కట్గా వస్తుందా లేదా? ఎందుకు అనంటే, జస్ట్ ఒక నెల ముందు, కొన్ని వారాల ముందు ఒక పోస్టర్ వివాదం భారతీయ జనతా పార్టీని అందరి కార్యకర్తలని నిజంగా ఆలోచింపజేసింది. సొంత నాయకుల మీద ఇంత దుష్ప్రచారమా? ఒక నాయకుడి సస్పెన్షన్కి కూడా దారితీసింది. అది అయిపోయిందో లేదో, అది మర్చిపోయినరో లేదో, నాయకులందరూ కలిసి భోజనం చేసినరో లేదో, ఆ తిన్నది కూడా అరిగిందో లేదో, అగో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు అని చెప్పి కొన్ని ఛానళ్ళు నడిపిస్తాయి. ఎవరి పేరు మీద అయితే వస్తాయో ఆ నాయకుడు దాన్ని ఖండించడు. మళ్ళీ ఉన్న అధ్యక్షుడికి ఇది ఎంబారెస్మెంట్ కాదా, హ్యూమిలియేషన్ కాదా, అవమానం కాదా? ఆయన దగ్గరకు వచ్చి పని చేయాలన్నా కానీ పాపం చాలామంది ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు కదా. అరే ఎట్లనైనా ఆయన దిగిపోతున్నాడు కదా అన్న ఒక మెసేజ్ పోతుంది కదా. ఈ కన్ఫ్యూజన్ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఇంకా ఆగిపోలే. ఇది ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆ నలుగురు ఆడిస్తున్న జగన్ నాటకం కాబట్టి తెలంగాణలో ఇల్లు గెలిచి రచ్చగెలవాలా అనని ఒక క్లియర్ కట్ మెసేజ్ తెలంగాణ బీజేపీకి కేంద్ర నాయకత్వం ఇచ్చినట్ట కాదా? ఇప్పటిదాకా నేను ఒర్లిన ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ గురించి కూడా కేంద్రం కన్నెర్ర చేసిందా లేదా ఆలోచించుండ్రు ఫ్రెండ్స్. ఇది మేజర్గా నేను పనిష్మెంట్ అని చెప్పి మాట్లాడా. కాకపోతే ఎవరెవరైతే కంఫర్ట్ జోన్లో కూర్చొని మూలలు కొట్టుకున్నారు చూడు, ఆ మూలలు వీకే ప్రయత్నం కేంద్ర బీజేపీ చేస్తున్నదేమో అనేది నా ఆశ. ఇంకొక విషయం ఏంటి తెలుసా ఫ్రెండ్స్, 8 మంది ఎంపీలు ఉన్నా కానీ కేంద్రానికి 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి అందజేసిన రిప్రజెంటేషన్ ఎంత దొరికింది తెలంగాణకు? మీరు ఎంత రిప్రజెంటేషన్ ఆర్ ఎన్ని ఎంపీలను ఇచ్చిండ్రు అన్నది కాదు, ఎంత ఆ ఎంపీలు కలిసి ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కొంతమంది నాయకులు క్లియర్ కట్గా ఎంపీ సీటు గెలవనీకే అసెంబ్లీ సీట్లు ప్రతిపక్షాలకు తాకట్లు పెడుతున్నారు. అంటే ఇవాళ నితిన్ నవీన్ గారి నాయకత్వం ఆర్ సెంట్రల్ లీడర్షిప్ క్లియర్ కట్గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక మెసేజ్ ఇచ్చింది. ఏంది తెలుసా? తెలంగాణ భారతీయ జనతా పార్టీ అనేది విపక్ష లేకుండా ఈ ప్రతిపక్షాలతో అధికార పక్షాలతో ఈక్వల్గా కొట్లాడాలా. మీ సొంత అజెండా పెట్టుకొని, మీ పర్సనల్ అజెండాలు పెట్టుకొని వేరే పార్టీల జెండాలు మోస్తానంటే మాత్రం భారతీయ జనతా పార్టీ కంఫర్ట్లు ఉన్న నాయకులను తిప్పి కొడతాము. ఇది ఏనాడు వస్తుందో ఇంకా నూనెల నాగయ్యలకనే నడుస్తున్నది. బరాలో ఒక మెసేజ్ అయితే గట్టికొచ్చింది. అంటే గిరీష్ మళ్ళీ ఏంది కథ అనంటే, తెలంగాణ భారతీయ జనతా పార్టీ యొక్క రియల్ ప్రాబ్లం ఏంది తెలుసా? వాళ్ళకు ఆపర్చునిటీ లేక కాదు. సరే ఒక మాట మాట్లాడదాం. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి మూమెంటం లేదు అని అంటే ఎవరైనా నమ్ముతారా? బీఆర్ఎస్ అధికార పార్టీ లేక ఉన్నప్పుడు తెలంగాణలో ప్రత్యామ్నాయం తెలంగాణకు ఎవరు నంబర్ 2 పొజిషన్లో ఉన్నది ఎవరు? యాక్చువల్గా బీజేపీ. బట్ ఇవాళ ఏ పొజిషన్కి వెళ్ళిపోయింది? నంబర్ 3కి వెళ్ళిపోయింది. ఇవాళ ఎలక్షన్లు జరిగితే నాకు తెలిసి నంబర్ 3 పొజిషన్ కూడా ఉండదో. ఇండిపెండెంట్లు గట్టిగా అయినరు. వెనకటికి నేను పర్సంటేజ్లు కూడా చూపించిన. అంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీకి మూమెంట్ ఉన్నా, తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఓటేసే క్యాడర్ ఉన్నా, తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఆర్ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క అటెన్షన్ ఉన్నా, యాంటీ బీఆర్ఎస్ యొక్క యాంటీ ఇన్క్యూబెన్సీ కూడా భారతీయ జనతా పార్టీకి వెనకటికి ఫేవర్గా ఉన్నా, కాంగ్రెస్కి ఇవి ఏవి లేకపోయినా,
భారతీయ జనతా పార్టీలో ఉన్నదేంది, కాంగ్రెస్కి లేకుండేంది ఆర్ బీఆర్ఎస్కి లేకుండేంది అని చెప్పి మాట్లాడితే ఒక క్యాంపు వర్సెస్ ఇంకొక క్యాంపు లొల్లి, కంపు. ఒక లీడర్కి ఇంకొక లీడర్కి భారతీయ జనతా పార్టీలో పడదు. క్యాడర్ బ్యాటిల్లు జరుగుతుంటుంది. ఒక్కోళ్ళు గెలిచిన తర్వాత ఇది నా పార్లమెంటు, నీ నియోజకవర్గం అయితే నాకేం చెప్తున్నావు, నువ్వు గడివికో అననే కొట్లాటలు కనిపిస్తాయి. లీడర్షిప్ బ్యాటిల్ కనిపిస్తాయి. ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఏ పక్షం అయితే అది నా పక్షం ఉండాలి అనే లాబీలు కనిపిస్తాయి. తెలంగాణ ప్రజల కోసం కనిపించిన లాబీ ఏదన్నా ఉన్నదా ఫ్రెండ్స్? నేను ఇవాళ అడుగుతున్నా, కూడా మీకు లేకపోయా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక నాయకుడికి ఇంకొక నాయకుడికి మధ్యలో ఒక పెద్ద అపనమ్మకం నడుస్తుంటుంది. క్యాడర్ ఇది క్లియర్ కట్గా చూస్తున్నారు. లాస్ట్కి ఏమని చెప్పారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు క్యాడర్ అంతా? భారతీయ జనతా పార్టీ ఓడగొట్టాలంటే మీకు గట్టి ప్రత్యర్థి కావాల్సిన అవసరం లేదు. మీకు మీరే ప్రత్యర్థులు, మీకు మీరే ఓడగొట్టుకుంటారు. ఇదే తెలంగాణ భారతీయ జనతా పార్టీ యొక్క దురదృష్టపు ట్రాజెడీ. ఈ ట్రాజెడీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ కేంద్ర నాయకత్వం క్లియర్ కట్గా తెలంగాణని కరెక్ట్గా చదువుడు మొదలెట్టిందేమో అని అనిపిస్తుంది. అగర్ తెలంగాణకు 0 ఇచ్చింది అని అంటే ఈ 0 మల్టిప్లైడ్ బై ఎనీథింగ్ హ్యాస్ సర్టన్ వాల్యూ. ఈ 1 పక్కన 0 పెడితే నంబర్ వాల్యూ పెరుగుతుంది. అదే 0 1 కంటే ముందు వచ్చింది అనుకో, ఈ 0 ఆ నంబర్ వాల్యూ తగ్గుతుంది. ఇన్ని రోజులు నంబర్ కంటే ముందు ఈ 0లు కూర్చొని ఉండే 0000001 అని అంటే అది 1 కదా. అదే 10000 అని అనుకుంటే దానికి వాల్యూ పెరిగింది కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవాళ కేంద్ర నాయకత్వం తీసుకుంది తెలంగాణ పట్ల, నేను నిజంగా చెప్పాలనంటే గడ్డపార దించిందనన్నా ఇది ఒక హెల్తీ మెడిసిన్ అని చెప్తా. అంటే కేంద్ర నాయకత్వం తెలంగాణ మీద క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చింది. ఏందనంటే ఎవడు ఫేవరెట్ కాదు ఇడ, పర్మనెంట్ ఎంటైటిల్మెంట్లు టైటిల్ మేము ఎవడికి ఇయ్యం ఇడ, ఎవ్వడు కూడా ఆర్గనైజేషన్ కంటే పెద్ద కాదు ఇడ. నువ్వు పర్ఫార్మెన్స్ ఇయ్యు, క్యాడర్ని బిల్డ్ చేయు, బూతులను బిల్డ్ చేయు, సోషల్గా ఎక్స్పాండ్గా ప్రజల సమస్యలపైన పోరాడు, కాంగ్రెస్కి గడ్డపార దించు, ఇండిపెండెంట్గా తెలంగాణ భారతీయ జనతా పార్టీని లేపు. నేషనల్ పొజిషన్లు అనేది మీకు పైసలు సంపాదించుకునే రివార్డులు కాదు, ట్రోఫీలు కాదు, కాలర్లు ఎగిరేసుకొని ప్రోటోకాల్ వేసుకొని స్టేజ్ల మీద కూర్చొని కండువాలు కప్పుకొని ముచ్చట్లు కావు అననే క్లియర్ కట్గా చివాట్లు పెట్టింది. అవునంటారా కాదంటారా? మీ కామెంట్ రూపంలో చెప్పారు. ఇవాళ కేంద్ర నాయకత్వం మెసేజ్ కూడా క్లియర్ కట్గా పోయింది ఫ్రెండ్స్. ఏందనంటే అందరు కలిసి ఉన్న ఫోటో పెట్టుడు ఒక్కటి కాదు, అందరూ నిజంగా కలిసి పనిచేస్తున్నారు అననే తత్వం కార్యకర్తల నుంచి తెలవాలని. అంటే 1 స్ట్రాటజీ, 1 చైన్ ఆఫ్ కమాండ్, ఒకటే పొలిటికల్ ఎనిమీ, ఒకటే లక్ష్యం ఒకటే ఉండాలా, గెలుపు మంత్రం అని. అంతే తప్ప నేను ఆయన వెనుకలుండి ఈయన్ని గెలిపిస్తా, ఈయన వెనుకలుండి ఆన్ని గెలిపిస్తా, మీరిద్దరు కలిపి నన్ను గెలిపిర్రి, అసెంబ్లీలని మీరు పంచుకోర్రి, ఈ స్ట్రాటజీ కాదు. అకౌంటబిలిటీ, కాన్స్టిట్యుయెన్సీ బై కాన్స్టిట్యుయెన్సీ అకౌంటబిలిటీ కావాలా, బూత్ బై బూత్ అకౌంటబిలిటీ కావాలా. యంగ్ క్యాడర్ ఎవరెవరైతే ఉంటారో, గలమెత్తి బలగమై మాట్లాడతారో, ఓట్ పోలరైజేషన్ చేసే పోరలు ఎవరైతే ఉంటారో వాళ్లకు పదవులు ఇవ్వాలా, పదవుల కోసం పెదవులు మూసుకునే ఆ లీడర్లను పాతాళానికి తొక్కాలా. ఇది నితిన్ నవీన్ గారికి అగర్ మెసేజ్ పోతే, ఇది తెలిస్తే ఈ జ్ఞానం నిజంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి జ్ఞానోదయం అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్ లాస్ట్ మనం దేంతోనైతే మొదలెడతాం కదా దాంతోనే ఆగిపోవాలి బద్దం అని చెప్పి మాట్లాడతారు చూడు. సో ఇది మాస్టర్ స్ట్రోకా బ్రెయిన్ స్ట్రోకా అనేది ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అవుతుంది. కొత్త మనుషులు కొత్త థింకింగ్ తీసుకొని వస్తారు, కాకపోతే వాళ్ళని గులాంలు చేసి నడిపించినాం అనుకో ఆ థింకింగ్ అనేది యూజ్ రాదు. సోషల్ మీడియా టీం అనేది ఇప్పుడు కొత్త టీం వస్తే జెన్ జీని కరెక్ట్గా అర్థం చేసుకుంటాం, బట్ లోపల ఉన్న ఫ్యాక్షన్స్ ఏవైతే ఉంటాయో చూడు మళ్ళీ దాన్ని ముంగడికి పోదు. ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తీసుకుంటే ఒక నాయకుడు చుట్టే తిరుగుతుంటుంది అది, ఆర్ కొందరు నాయకులు చుట్టే తిరుగుతుంటుంది అది. సో మళ్ళీ అందరు చుట్టూ తిరుగుతుందా, మెయిన్లీ కార్యకర్త చుట్టూ తిరుగుతుందా, కార్యకర్తకి ఏదైనా ప్రాబ్లం వస్తే సోషల్ మీడియా కార్యకర్తను కూడా భుజాన మోస్తుందా, ఇంతసేపు నాయకులను మోసుడు తప్ప అని అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెన్స్ అవుతుంది చూడు పర్సనల్ అజెండాల కంటే, అప్పుడు ఇది మాస్టర్ స్ట్రోక్ అవుతుంది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏందనంటే కొత్త కమిటీ అని అనేది ఓల్డ్ ఈగోలు కూడా తయారు చేస్తుంది, పాత ఈగోలు అని. ఈ నరేటివ్ మేనేజ్మెంట్ మీద సంపే పెదవిప్పని నాయకులకు ఆ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారు తెలంగాణలో అయితే. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళంతా ఒకటే పాట పాడుతున్నారు, భూమ్ 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 అని చెప్పి పాడుతున్నారు. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. సో ఆ క్యాడర్ మొత్తము రేపు ఈగోల పంచాయతీ తీసుకొని వస్తుంది. ఆ ఈగోల పంచాయతీని మీరు కరెక్ట్గా అడ్రస్ చేయకపోతే ఆబ్వియస్గా ఇది ఒక పొలిటికల్ బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది. నితిన్ నవీన్ గారు ప్లేయర్లను చేంజ్ చేసిరు కాదని అంటలేను, కాకపోతే అలా మైండ్ సెట్ని చేంజ్ చేయగలుగుతాడా నితిన్ నవీన్ గారి కొత్త కమిటీ ఆర్ కొత్త నాయకత్వం అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. ఇది మారుస్తే
ఇది చేంజ్ అవుతుంది. కాకపోతే ఇటకేలకు కేంద్ర భారతీయ జనతా పార్టీ ఒక మెసేజ్ ఇచ్చింది. ఫస్ట్ నీ ఇల్లు చక్కగా చేయి, దాని తర్వాత ఢిల్లీ గల్లీలలో వచ్చి పదవులు అడుగు. తెలంగాణ గలీల పెదవులిప్పు, ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి పదవులు అడుగు. దీనిపైన మీ కమెంట్స్ ఏందో జర చెప్పురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.